వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి మన పార్టీ వరల్డ్ బ్యూరో సభ్యులు, అట్లాగే మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గారు, మిగతా రాష్ట్ర కార్యదర్శి సభ్యులు, అట్లాగే కేంద్రం నుంచి వచ్చినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు, ఈ సభకు ఇచ్చేసినటువంటి అక్కజల్లిన అన్నదమ్ముల మీ అందరికీ ముందుగా నమస్కారం. చాలా విషయాలు మన నాయకులు చాలా విషయాలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ, ఈ రాష్ట్రంలో మాట్లాడని మాట ఏంటంటే అది భూ సమస్య. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సీలింగ్ భూములు కానీ, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అసైన్డ్ భూములు కానీ, అన్యాక్రాంతమైనటువంటి దేవాదాయ భూములు కానీ, అన్యాక్రాంతమైనటువంటి భూదాన భూములు కానీ, వీటిని వెలికి తీసి పేదలకు పంచాలనేటువంటి దృక్పథం కానీ ఆలోచన కానీ ఈ ప్రభుత్వాలకు లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పంచడానికి యోగ్యంగా ఉన్నది ఇప్పటికీ 20 లక్షల ఎకరాల భూమి ఉంది. ఈ 20 లక్షల ఎకరాల భూములు మొత్తం కూడా భూస్వాములు, సంపన్నులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వాధీనంలో ఉంది. మరి అవన్నీ తీసి పంచాలి అని చెప్పేసానంటే పంచడానికి సిద్ధంగా లేదు. ఇల్లు లేనటువంటి పేదలు ఈ రాష్ట్రంలో 31 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి అంటే భూమి లేదా అంటే భూమి ఉన్నది, భూమి ఉన్నది కానీ పాలకులకు ఇష్టం లేదు. ఈ భూములు మొత్తం కాబట్టి రేపు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి ఈరోజు దావోసు పోయి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ భూములని అప్పచెప్పడానికి సిద్ధపడతారు తప్ప ఇంకోటి లేదు. ఇదే జిల్లాలో సంగారెడ్డిలో వేలాది ఎకరాల భూములు మొత్తంగా కూడా అన్యాక్రాంతమైనవి. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టయితే ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ తీసుకొచ్చిందో, అసైన్డ్ భూములు పేదలకు ఇచ్చినటువంటి భూములని, ఆ భూములు మాకు ఇవ్వండి, ఎకరం ఇవ్వండి, దాంట్లో 400 గజాలు మీకు ఇస్తాం, ఈ అసైన్డ్ భూమి అయితే అమ్ముకునే హక్కు లేదు మీకు, మీరు కనుక మాకు ఇస్తే ఆ 400 గజాల అమ్ముకునే హక్కు ఇస్తాం. రెండోది, ఈ భూములు మొత్తంగా కూడా విపరీతమైన ధరలు పెరుగుతాయి. అందుకని ఎకరం భూమి అమ్మినా నీకు అన్ని పైసలు రావు, ఈ 400 గజాలు అమ్మితే నీకు 20 లక్షలు 30 లక్షలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి రైతులు అడుగుతా ఉన్నారు, అసైన్డ్ భూములు గత ప్రభుత్వం కూడా తీసుకొని ల్యాండ్ పూలింగ్ చేసింది, మరి మీ ప్రభుత్వం కూడా అది చేస్తుంది, ప్రభుత్వం మారినా మరి ఇది ఎందుకు అని చెప్పేసానంటే, ప్రభుత్వం మారినంత మాత్రాన విధానాలు మారవు, కాబట్టి ఈ విధానం కొనసాగుద్ది అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు పంచినటువంటి భూములు మొత్తంగా కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవడం కోసం ఒక కుట్ర సాగిస్తుంది. అందుకనే ఇది సంపన్నులకి, డబ్బున్నటువంటి వాళ్ళకి కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప ఇళ్ల స్థలాలకు కానీ, దున్నుకునే పేదలకు భూములు కానీ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని చెప్పి స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఇంతకుముందు వీరయ్య గారు చెప్పినట్టు 69 కేంద్రాల్లో 1,00,000 ఇండ్లు వేసిండ్రు. ఈ రాష్ట్రంలో 20 జిల్లాల్లో వేసిండ్రు. వాటికి పట్టాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారికి 1-2 సార్లు కలిసాం. కానీ ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే ఆ భూములు ఏంటో వివరాలు ఏంటో తెలుసుకొని చెప్తామని చెప్పేసి చెప్తాను. ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది, ఇంతవరకు దిక్కులేదు, దివాన్ లేదు. అందుకని ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి అంటారు. ఆ ఇందిరమ్మ ఇండ్ల గురించి చెప్పేటువంటి మాట ఏందని చెప్పేసి అంటే, ఈరోజు స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తాం, కొత్తగా స్థలం తీసుకొని ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మాకు. అంతకుముందు ఏమన్నారు, వాళ్ళ ఎన్నికల వాగ్దానంలో ఇల్లు లేని పేదలందరికీ 120 గజాల స్థలం ఇస్తామని చెప్పేసి అన్నారు, ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు స్థలం ఉన్నోనికి ఇందిరమ్మ ఇల్లు కట్టించి తర్వాత మాత్రమే చూస్తామని చెప్పేసి అంటే, ఈలోపు ఈ సంవత్సరం అయిపోయింది, ఇందిరమ్మ ఇల్లు ఈ పూర్తి అయ్యే వరకల్లా ఇంకో 2 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అందుకని ఈరోజు దాటవేత తప్ప ఇంకోటి లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ కార్మికులందరికీ కూడా, భూమి లేని వ్యవసాయ కార్మిక కుటుంబాలందరికీ కూడా మహిళలకి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి 12,000 వేయాలి అంటే ఇవాళ అనేక ఆంక్షలు పెడతా ఉన్నారు. ఏది ఉపాధి హామీ పని లోపల 20 రోజులు పని చేస్తే, 100 రోజులు పని చేస్తే, ఇట్లాంటి ఆంక్షలు తీసుకొచ్చి వీలైనంత మేర వరకు దీన్ని కట్ చేయాలని చెప్పేసి దానికోసం ప్రయత్నం చేస్తాను. అందుకని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసిందో ఎన్నికల్లో, ఆ వాగ్దానాలు అమలు జరపాలా, అట్లాగే భూ సమస్యని తీసుకోవాలని చెప్పేసి పేదలందరికీ భూములు పంచాలని చెప్పేసి కోరుతున్నాం.
ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక భూముల సమస్య పరిష్కరించకపోతే పేదలంతా కూడా భూముల మీదకి పోయి ఆక్రమించుకుంటారు. అప్పుడు నువ్వు ఎన్ని కేసులు పెడతావు, ఎంతమందిని జైలు పంపుతావు, పంపు తప్ప ఇంకోటి లేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తాను. కామ్రేడ్స్, నాగయ్య గారికి వేదిక తరఫున